దోమల మీద దండయాత్ర, తుఫాను మీద దండయాత్ర, ఈ రెండు చూస్తే అర్థమైపోయింది కదా. దోమల మీద దండయాత్ర చేశాడంట ఆ రోజుల్లో, ఈరోజు తుఫాను మీద దండయాత్ర చేశాడంట ముఖ్యమంత్రి. 45 ఏళ్ల రాజకీయ దోమల మీద దండయాత్ర అంటే మురుగు కాలువ, ఇది మహాసముద్రం. రెండింటిపైన మనమే దండయాత్ర, కాలువైనా మందే, మహాసముద్రమైన మంది. 75 ఏళ్ల వయసులో సముద్రం మధ్యలోకి వెళ్ళి తుఫానుని ఇట్లా చేత్తో ఇట్లా అన్నాడు. ఇట్లా అన్న వల్ల అటు వెళ్ళిపోయింది తెలంగాణ మీదకి. ఓకే, అదే లేదంటే ఆయన కానీ ఆపకపోతే మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం మునిగిపోయేది. మీరు అన్నట్టుగా మొత్తం అసలు మనందరూ ఉండేవాళ్ళం లేదో కూడా తెలియదు అనమాట. టెక్తో చెక్, తుఫానుని టెక్నాలజీతో చెక్ పెట్టేశాడంట. తుఫాన్ రాకుండా ఆపేశాడు టెక్నాలజీతో. అందుకనే 15 లక్షల ఎకరాల పంట నష్టపోయింది, 8 మంది చనిపోయారు, 45 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఏది టెక్నాలజీతో చెక్ పెట్టడం వల్ల. సిగ్గుండాలి చెప్పుకోవడానికి మనం రాసేటటువంటి పత్రికలకు అంతకంటే సిగ్గు లేదనేది అర్థం కాదు. దీంట్లో వాళ్ళు రాసిని మోందా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానం మున్ముందు తుఫాను ఎదుర్కోవట్లో కేస్ స్టడీగా నిలిచిపోనుంది. భారత వాతావరణ శాఖ చెప్పలేకపోయిందంట ఎక్కడి తీరం దాటుతుందో. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తీరం దాటుతుందో ముందే చెప్పేశాడంట. వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్ సార్ చూడండి, తుఫాను కాకినాడ వద్ద తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ మన ప్రభుత్వ బృందం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ బృందం రూపొందించిన నమూనా ప్రకారం సముద్రంలో నమూనాను రూపొందించేసి ఎక్కడ దారిద్దో చెప్పేశారంట. దాని ప్రకారం నర్సాపురం వద్ద తీరం దాటుతుందని ఖచ్చితంగా తేల్చగలిగారంట. అమెరికా మనలాగా ఎదుర్కోలేదు. ఏది ఈ తుఫాన్ని అమెరికా ఎదుర్కోలేదు, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎదుర్కొందంట. ఒకసారి చూడండి, రియల్ టైం గవర్నెన్స్లో మోందా కదలికలను పసిగట్టామని, తద్వారా వర్షాలు పడే గ్రామాలను ముందే గుర్తించామని. కానీ వర్షాలు అక్కడ కానీ వేరే చోట కురిసినాయి అంట. మరి ఈ టెక్నాలజీ పితామహుడికి అసలు ఏం రాస్తున్నారు? ఏంది టెక్నాలజీని ఉపయోగించి వర్షాలు ఎక్కడ పడితే గ్రహించారట. కానీ అవి అక్కడ పడకుండా వేరే చోట పడి దోగలు పొట్లాడిందట.